అభిషేక్ రెడ్డి మరణం అని చెప్పి వార్త ఒకవైపు, అదేవిధంగా లండన్ ప్రయాణం ఇంకోవైపు. సో జగన్ దేన్ని ఎంచుకోబోతున్నాడు? మొత్తానికి అభిషేక్ రెడ్డిని ఇప్పటిదాకా పట్టించుకున్నటువంటి జగన్ ఎందుకని క్యాడర్కి కూడా ఈ యొక్క మృతి చెందాడా లేదా అనే వార్త కూడా ఎందుకని స్ప్రెడ్ చేయకుండా ఉన్నారు? సో దీని గురించి మనతో మాట్లాడడానికి పొలిటికల్ అనలిస్ట్ అర్స్మల్ శ్రీనివాస్ గారు ఉన్నారు. పన్నడి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్, చాలా యువకుడు, అదిగాక లింగాల మండలానికి సంబంధించినటువంటి ఒక వైసీపీ అధ్యక్షుడు అభిషేక్ రెడ్డి, కుర్రవాడు. సో ఒకే ఒక వాంగ్మూలంతో అవును ఖచ్చితంగా వివేకానంద రెడ్డి గారి యొక్క అది హఠాత్ మరణం కాదు, ఖచ్చితంగా దీంట్లో హత్య కోణం ఉండొచ్చు అనే ఒక చిన్న వాంగ్మూలంతో పూర్తి భవిష్యత్తు కోల్పోయాడని చెప్పి ఒకవైపు, అదిగాక కొన్ని నెలల పాటు తను డాక్టర్ అయి ఉన్నా సరే నెలల పాటు హైదరాబాద్లో చికిత్స పొందుతున్నా సరే సరైనటువంటి ఏదైతే వైఎస్ ఫ్యామిలీ నుంచి సరైనటువంటి ఒక గౌరవం కానీ కనీసం వెళ్ళి పలకరించడం కానీ లేదు. ఒకే ఒకసారి ఇట్లా మీడియాలో పలుమార్లు రావడంతో భారతిరెడ్డి గారు కావచ్చు, జగన్ కావచ్చు వెళ్ళి పరామర్శ వచ్చారు. ఇప్పుడు చనిపోయారని చెప్పి కొంతమంది, లేదు ఇంకా ఉన్నారని చెప్పి కొంతమంది, ఇలా జరుగుతూ వస్తుంది. ఇదే టైంలో లండన్ ప్రయాణాన్ని పెట్టుకుంటున్నాడు. అంటే గతంలో మనం చూసాం, ఎప్పుడైతే జగన్ లండన్ ప్రయాణం పెట్టుకున్నప్పుడు ప్రతిసారి ఏదో ఒక విపత్తు ఇక్కడ జరుగుతూనే ఉంది ఏపీలో. గతంలో ఒకసారి ఇట్లనే లండన్ వెళ్ళినప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ఎత్తేసారని చెప్పేసి అన్నాడు. ఇలాగ జరుగుతూ వస్తుంది. సో ఈసారి లండన్ ప్రయాణం వెనక ఉన్న కుట్ర ఏంటి అంటే ఏం చెప్తారు? ఇప్పుడు నేను ముందే చెప్పానండి, జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు ఎప్పుడు కూడా ఒక సినిమాలో రజనీకాంత్ గారు ఏమంటారు, ఆ దారి రహదారి అంటాడు కదా. అవును, జగన్ దారి ఇప్పుడు అడ్డదారి అండి. మీరు అడిగిన దాంట్లో చాలా సందేహాలు ఉన్నాయి. ఇప్పుడు అభిషేక్ రెడ్డి అనారోగ్యం, ఏంటి అనారోగ్యం? ఇన్నాళ్ళు హాస్పిటలైజ్ ఎందుకు అయ్యాడు? అతను ఏం చికిత్స అందిస్తున్నారో, అతనికి ఉన్న ప్రాబ్లం ఏంటి, ఆ బులెటిన్ బయటకు రిలీజ్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ ప్రభుత్వం ఇప్పుడు తెలంగాణలో హాస్పిటల్ ఉన్నాడు ఆయన, కానీ ఆంధ్రప్రదేశ్ చెందిన పౌరుడు అతను. చంద్రబాబు నాయుడు గారు 6 నెలలైన ప్రభుత్వం వచ్చి, కరెక్ట్గా 6 నెలలైంది అతను హాస్పిటల్కి వెళ్ళి. అతను 2024 ఎలక్షన్లు జగన్మోహన్ రెడ్డికి పనిచేశాడు, 2019 ఎలక్షన్లు జగన్మోహన్ రెడ్డి పనిచేశాడు, లింగాల మండలం పార్టీ అధ్యక్షుడు. అతను ఒక రకంగా పులిగొందులు అన్నీ అతనే జగన్మోహన్ రెడ్డికి. ఎన్నాటికి మించి వివేకానంద రెడ్డి గారు మర్డర్ జరిగినప్పుడు ఆ రక్త గాయాలు తుడిచి కుట్లేసి కట్లు కట్టిన వ్యక్తి డాక్టర్. దాన్ని వాళ్ళు గుండెపోటు అని చెప్పారు. గుండెపోటు కాదురా బాబు, ఇదంతా గొడ్లపోటు అని చెప్పేసి వాళ్ళ అమ్మాయి పోస్ట్ మార్టంకి వెళ్తే మొత్తం బొమ్మ బయటకు వచ్చింది. అతను హయాంలో సిబిఐ వచ్చినా ఎవరు వచ్చినా కానీ వాళ్ళందరినీ తరివేసి కొట్టి వాళ్ళ మీద కేసులు పెట్టి చేసి ఆ దర్యాప్తు ముందు సాగకుండా చూసుకున్నారు. అతను అరెస్ట్ చేయడం వస్తే అరెస్ట్ని అడ్డుకున్నారు. అప్పుడు అరెస్ట్ని అడ్డుకున్న ఎస్పీని ప్రాసిక్యూట్ చేయాలి. అప్పుడు ఈ దస్తగిరి లాంటి వాళ్ళు ఒక స్టేట్మెంట్ వాంగ్మూలం ఇచ్చారు కాబట్టి అతను బతుకున్నాడు. లేదంటే వాళ్ళందరితో కలం సర్దిచ్చేద్దరు వీళ్ళు. ఒక అతను అనారోగ్యంతో పాటు ఒక ప్రధాన సాక్షి ఒక అతను చనిపోయాడు. అలాగే గంగిరెడ్డి గారు కూడా చనిపోయాడు. ఇవన్నీ అనుమానాస్పద మరణాలని చెప్పేసి కేసు నమోదు చేయాలి కదా ఖచ్చితంగా. ఇప్పుడు ఆ సిబిఐ ఉంది, సిబిఐ దర్యాప్తు ఎంతవరకు వచ్చింది? వివేకానంద మర్డర్ కేసుని అన్నాళ్ళు నానబెడతారు, మీరు కోల్డ్ స్టోరీలు అన్నాళ్ళు పెడతారు. ఇలాంటివన్నీ కూడా ఈ ప్రభుత్వం యాక్టివ్ పార్ట్ తీసుకోవాలి. ఎందుకంటే అలా తీసుకోకపోతే వీడు ఇలాగే మాట్లాడతాడు. ఇప్పుడు చనిపోయాడా కోమలో ఉన్నాడా, ఈ రెండాట్లో ఏదో క్లారిటీ హాస్పిటల్ వర్గాలు ఇవ్వాలి. ఇప్పుడు అతను చనిపోయాడని వార్తలు వస్తున్నాయి. కాదు కోమలో ఉన్నాడో మీరు చనిపోయిన వార్త మీరు ప్రచారం చేయొద్దు అంటున్నారు. లేకపోతే జగన్మోహన్ రెడ్డి లండన్ వెళ్ళేదాకా ఆపండి, లండన్ వెళ్ళిన దాకా చనిపోయాడని చెప్పండి అని చెప్తున్నారా? ఇప్పుడు హాస్పిటల్లో అన్నీ ఆల్ బ్యాచే కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కోడిగత్తి గోరుతో కూడా తీసుకోకుండా టమాటా సాస్ అంటించేసుకుని కట్టుకట్టేసి అతను హెల్త్ బులెటిన్ రిలీజ్ చేసిన గనులు ఉన్నారు ఇక్కడ. తర్వాత అతనికి వైద్యారోగ్య శాఖలో ఎలాంటి పదవి ఇచ్చేయడం చూడండి. వాళ్ళంతా కూడా ఈ రాజ్యం వీరభోజ్యం ఇదంతా కూడా మాది, మా సొంత ఎస్టేటు, టీ ఎస్టేట్లు ఉద్యోగులు ఇచ్చినట్టు ఇచ్చేసేది వీళ్ళందరికన్నా. ఇక్కడ అభిషేక్ రెడ్డి విషయంలో ఈ ప్రభుత్వం కళ చేసుకోవాలి. ఇప్పుడు మీరు అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు లండన్ వెళ్ళినా కానీ ఏదో ఒకటి చేసి వెళ్తారు. అంతకుముందు ఒకసారి కోనసీమ అంబేద్కర్ జిల్లాలో మంటలు పెట్టించేసాడు. ఒకసారి ఏమో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు. ఇప్పుడు ఎల్లకి 2 రోజులు 3 రోజుల ముందు తిరుపతిలో దుర్ఘటన జరిగింది. ఆ అభిషేక్ రెడ్డి హాస్పిటల్లో ఉన్నాడు, అతను దుకాణం సర్దేసుకున్నాడో లేకపోతే ఇంకా ఉన్నాడో తెలియట్లేదు. ఇవన్నీ ఏంటంటే చాలా మంది మనం చావుల్ని ప్రతిదాన్ని జగన్ ముడిపెడతామంటారు. జగన్కే ముడిపెట్టాలి అసలు. లేకపోతే ఏముండవు. మీకు బయట రవీంద్ర గారు అది జరిగింది తెలుసా మీకు? అంటే మీరు చిన్నపిల్ల అంటే బాబు 20 ఏళ్ళు పై దాటిపోయింది కాబట్టి ఇంకా వార్తలు అయితే ఉన్నారు కదా, గుర్తున్నారు కదా. తర్వాత కూడా యూట్యూబ్ లో రకరకాల వార్తలు ఉన్నారు కదా. సెన్సేషన్ అది. బయట రవీంద్ర గారు చనిపోయిన తాలూకు వాళ్ళు మొన్న బోన్ వచ్చింది వాళ్ళందరికీ. బాబా అంటే వస్తున్నారు బయటికి, అల్లుళ్ళకి ఆగేస్తున్నారు వాళ్ళని. వాళ్లే కాకుండా వాళ్ళు పాత్రదారులు, సూత్రధారులు ఇప్పటికీ దొరకలేదు. అవడం ఈ లింక్ కట్ చేస్తారు చాలా.
పరిటాల రవీంద్ర హత్యతోటి సంబంధంలో డాక్టర్ ట్రైన్ నుంచి దూకేసి పడిపోయాడు. ఎక్కడ పడిపోయాడు, ఎవరు చూసాడు, ఎందుకు పడిపోయాడు తెలియదు. నేనే చంపాను వచ్చాడు, ముద్దుసీన ఉన్నవాడు, ఇద్దరు ఉన్నవాడు ఒకడు, వాడు పిచ్చోడు కొట్టి చంపేసాడు. ఓం ప్రకాష్ ఆ పిచ్చోడికి ఏమో రోగం వచ్చి చచ్చిపోయాడు. వీళ్ళు ఏం చేస్తారంటే కత్తిరించుకుని లింకులు కత్తిరిచేస్తా ఉంటారంటే అసలు దాకా వెళ్ళకుండా ఉంది. ఇలాంటి హై ప్రొఫైల్ మర్డర్స్ జరిగినప్పుడు, సుపారీ హత్యలు జరిగినప్పుడు, ఈ పొలిటికల్ మర్డర్స్ జరిగినప్పుడు ఆ లింకులు కట్ చేస్తారనమాట. సూత్రధారి అలా సేఫ్గా ఉంటాడు. ఆ సూత్రధారికి ఈ పాత్రధారికి మధ్యలో అనేక లింకులు ఉంటాయి. ఆ లింకుల్లో ఒకరికొకరికి సంబంధం ఉండదు. ఈ లింక్ తోటి మూడోవాడికి తెలియదు అసలు ఎవడ పంపించాడు మనకు ఆదేశాలు, ఎవడ డబ్బులు ఇస్తున్నాడు, లేకపోతే ఎవడ పురమాయించలేదు, ఎవడ ఆయుధాలు సమకూర్చాడు అనేటువంటి ఒకరికొకరికి ఎవరికి తెలియదు. ఒకవేళ ఇందులో ఎవరన్నా దొరికినా కానీ రెండో వాడి పేరు చెప్పడానికి వీలు లేకుండా లింకులు కట్ చేస్తారు. వాళ్ళు లేపేస్తారు. వాడికి ఆడు తల గోడకేసి కొట్టేసి చచ్చిపోతూ ఉంటాడు, లేకపోతే యాక్సిడెంట్ అయిపోయి చచ్చిపోతాడు, పాము గడిచి చచ్చిపోతాడు, ఎలకలు గడిచి చచ్చిపోయి అని చెప్పారు ఈ వివేకానంద రెడ్డి గారి కేసులో. మనకు తెలియకుండానే మరణాలు జరిగితే అనుమానాస్పదం అంటారు, తర్వాత దాన్ని పోలీసులు పట్టించుకోరు. దీంట్లో కూడా అలా చేద్దామని చూశారు వాళ్ళు. కనుక వీళ్ళకి అన్నిసార్లు మనకు సాగదు కదండి. వాళ్ళు ప్రభుత్వం ఉన్నంతకాలం కప్పెట్టగలిగారు కానీ ఇప్పుడు కప్పెట్టలేరు. మీకు దస్తగిరి ఎప్పుడైతే స్టేట్మెంట్ వాంగ్మూలం ఇచ్చేసాడో అతను సేఫ్. ఇప్పుడు ఒకవేళ అతను చంపేశారు అనుకోండి, వీళ్ళు అది నిజమైపోద్ది, మరణ వాంగ్మూలం అయిపోద్ది, డోళ్ళు ఇరిపోద్ది, లోపల పోతారు. అది చెప్పినవన్నీ నిజమైపోతాయి. దాని నుంచి తప్పించుకోవడం జైల్లోకి వెళ్ళి అతనితో డీల్ మాట్లాడడానికి ఏంటండి, అతను ఎందుకు అరెస్ట్ చేయలేదండి ఇప్పుడు వరకు. ఇప్పుడు సిబిఐ కూడా హత్య కుక్క పిల్ల బంద్ చేయకూడదు. దర్యాప్తు అత్యున్నత దర్యాప్తు సంస్థ కదండి. వాళ్ళ ప్రతిష్ట పోతుంది కదా. కేవలం జగన్మోహన్ రెడ్డి వల్ల వాళ్ళకి భారత స్వాతంత్రం వచ్చిన తర్వాత 75 ఏళ్ల చరిత్రలో వాళ్ళు ఎన్నో పరిష్కారాలు చేశారు, ఎన్నో కేసులు పరిష్కరించారు, ఎంతో మంది జైల్లో పెట్టారు వాళ్ళు. ఒక్క జగన్మోహన్ రెడ్డి వాళ్ళు మొత్తం ప్రతిష్ట తిరిగారిపోయింది. అందులో కొంతమంది వ్యక్తులు వీళ్ళు ఇచ్చి సూట్ కేసులకో లేకపోతే ఎవరు పయ్యాల ఆదేశాలకో ఎవరు ప్రలోభ పెట్టారో, భయపెట్టారో, బెదిరించారో తెలియదు కానీ, ఎవరు మేనేజ్ చేస్తున్నారో తెలియదు కానీ మొత్తం మీద వాళ్ళ ప్రతిష్ట మొత్తం తిరిగారిపోయింది. నాటోడు కూడా వాళ్ళు ఎత్తున్నట్టు మాట. నేను సామాన్యులు కదండి, మనప్పుడు మనం ఎందుకు మాట్లాడగలుగుతున్నాం వాళ్ళ మీద. అంటే మీ మాట కింద కూడా కాదు, ఏపీలో ఉండే సహజ రైతు కూడా విమర్శిస్తున్నాడు ఇప్పుడు సిబిఐని. ఖచ్చితంగా ఇప్పుడు అంచేత వాళ్ళు ఈ విషయంలో అభిషేక్ రెడ్డి మరణం అనేటువంటిది అనుమానాస్పదం. ఒకవేళ మరణిస్తే అసలు ఆయన వాదమే అనుమానాస్పదం. ఇది ఇతను లండన్ ప్రయాణం పెట్టుకున్నాడంటే ఎప్పుడు కూడా ఉపద్రవం వస్తుందండి. కోర్టులు కూడా అతను చూసారా, అదే అలాంటి మీరు 5 వేల పాటు వెళ్ళిపోయి ఇష్టపడండి అని చెప్పారు. ఇతను అదృష్టం, జాతకం ఉండాలండి ఏదన్నా. ఎందుకంటే నువ్వు ఏమన్నా చెయ్యి, అరాచకం చేయి, అన్యాయం చేయి, దుర్మార్గం చేయి, అవినీతి చేయి, డేలైట్ రాబరీ చేయి, దోపిడీ చేయి, రాష్ట్రాన్ని దోచేసుకో, సర్వనాశనం చేయి, ప్రజల ఆస్తిని లక్షలాది కోట్లు కొల్లగొట్టి అవన్నీ కంటైనర్లు పెట్టి దేశాలకు పంపి, అయినా సరే నువ్వు కోర్టు రావక్కలేదు, నువ్వు అరెస్ట్ చేయు, నువ్వు వేలు మీద తిరుగు, బలాదూరు తిరుగు, బరిదెగించి తిరుగు, కోర్టు ఆదేశాలు బేకారుతో చెయ్యి అని వదిలేసినాడు. అంతకన్నా అదృష్టవంతుడు ఎవరుంటాడండి? అత్యంత శక్తివంతుడు కదా. మరి అత్యంత శక్తివంతుని ఎలా డీల్ చేయాలి, ఎలా హ్యాండిల్ చేయాలి అనేటువంటిది ప్రజలైతే చేశారు. అవును, ఇప్పుడున్న ప్రభుత్వం చేయాలి. ఆ క్రమంలో వాళ్ళు కొన్ని హర్డిల్స్ ఉన్నాయి. ఇప్పుడున్న ప్రభుత్వానికి కొన్ని హర్డిల్స్ ఉన్నాయి. ఆ హర్డిల్స్ని దాటుకుంటూ వస్తున్నారు. సమయం సరిపోట్ల, జాబ్ జరుగుతుంది, దాన్ని ప్రజలు హర్షించలేకపోతున్నారు. దాన్ని అడ్వాంటేజ్గా తీసుకుంటారు వీళ్ళు. తిరుమల ఘటనలో ఎలా మాట్లాడతారు. అభిషేక్ రెడ్డి ఉన్నాడు, ఆడి విషయం గురించి ఒక్కడో మాట్లాడాలి, నోట్లో ఏం పెట్టినారో తెలియదు. మనం మాట్లాడతామంటే మన సంస్కారం ఉన్నారు, చచ్చిపోయో బతికేడు తెలియదు. ఇంకా కోమలో ఉన్నాడో చచ్చిపోయాడు తెలియదు, వాళ్ళు చెప్పరు. చచ్చిపోయిన కానీ కోమలో ఉన్నాడో అలా ఉండిస్తారు అవన్నీ పెట్టేసి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి గోరు తీసుకోకుండానే వాళ్ళు హెల్త్ బులెటిన్లు రిలీజ్ చేసిన వాళ్ళు ఇతను హెల్త్ బులెటిన్ ఎందుకు రిలీజ్ చేయరు కదండి. ఖచ్చితంగా అన్నీ అనుమానాస్పదమే అండి. అంతా కుట్రమే, కుట్ర కోణాలు అన్ని కుట్రలే. వాళ్ళు బతికే కుట్ర, వాళ్ళు బతుకు కుట్ర, రాజకీయం కుట్ర, వాళ్ళ వ్యవహారం కుట్ర, వాళ్ళ ఆహారం కూడా కుట్రపూరితమే. ఏదైనా సరే కుట్రండి. వాళ్ళు చాలా ప్రమాదకరమైన వ్యక్తులు. మనకి ఆంధ్రప్రదేశ్ అనేటువంటి రాష్ట్రానికి పట్టిన చీడ పేడ కీడు వీళ్ళంతా. భగవంతుడు కొంతవరకు చేయగలుగుతాడు. కలియుగంలో భగవంతుడు మనమే భగవంతులు. ఎవడికాడ అహం బ్రహ్మస్మి అన్నట్టు కదా, ఎవడికాడ మానవుడే మానవుడు. ఆ పని చేశారు పెదలు, వీళ్ళు చూసాతలు పడేశారు. ఆ బాధ్యతలు అప్పగించిన ప్రభుత్వాలు వీళ్ళందరినీ జాతి ఏరి పారేయాలండి. వీళ్ళందరినీ అంటే మనం వీళ్ళందరినీ పైకి పంపించమని అడుగుతులేదు, నేను లోపల పంపించమంటున్నాను. అవును, కరెక్టే. సో చూద్దాం సార్, ఖచ్చితంగా మీరు అన్నట్టుగా ప్రతిసారి లండన్ వెళ్ళిన ప్రయాణం ప్రతిసారి ఏదో ఒక కుట్రకోణం అయితే బయటకు వస్తుంది. అది తిరుమలనా లేదా అభిషేక్ రెడ్డి అనేది మాత్రం ప్రజలకు ఇప్పటికే అర్థమైపోయింది. చూద్దాం జరగబోతుంది. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.